కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవపడ్డారు. రెబెల్ అభ్యర్థి కుల్లా మోహన్ రావు నామినేషన్ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భిక్షపతి అనుచరులు ఒత్తిడి చేశారు. మోహన్ రావు అనుచరులపై బెదిరింపులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలుగా చెదరగొట్టారు. ఈ రెండు వర్గాలని పోలీసులు చెదరగొట్టిన తర్వాత ఇప్పటికే వాతావరణం నార్మల్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుజ్జగింపులను సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో పోటీకి దిగారు కుల్లా మోహన్ రావు. జనగాం జిల్లా జాఫర్గఢ్ దగ్గర ఏ విధంగా అయితే రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడుతున్నారో మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పటికే విజువల్స్ లో భాగంగా సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం రెబెల్ అభ్యర్థి కుల్లా మోహన్ రావు నామినేషన్ ఉపసంహరించుకోవాలని ప్రధానంగా ఒత్తిడి చేశారు. అందువల్లే ఈ విధమైన ఘర్షణకు దిగాల్సి వచ్చింది అంటున్నారు. మరి పోలీసులు ఇప్పటికే రెండు వర్గాలని చెదరగొట్టడం తెలుస్తుంది. కేసు ఏమైనా నమోదు చేశారా? విచారణ ఏమైనా కొనసాగుతుందా? ప్రస్తుతం అయితే మోహన్ రావు అభ్యర్థులపై కొంత వాగ్వాదం దిగడము, బెదిరింపులకు గురి చేయడంతో ప్రస్తుతం మోహన్ రావు సంబంధించిన అనుచరులు అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు కూడా ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా పనిచేస్తా ఉన్నారు. సర్పంచ్ నామినేషన్ కోసం ఇద్దరు పోటీ పడ్డ తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరి మోహన్ రావును కాదంటూ అక్కడటువంటి మరో వ్యక్తికి తను సపోర్ట్ చేస్తానని చెప్పడంతో మోహన్ రావు ససేమిరా నామినేషన్ ఉపయోగించుకోవడానికి తను తగ్గలేదు. సో ఈ రోజున 3 గంటల వరకు కూడా ఉపసంహరణ కోసం గడువు ఉండడంతోనే దాదాపు ఉదయం నుంచి 2-3 గంటల పాటు స్థానిక నేతలంతా కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా మోహన్ రావు ఉపసంహరణ కోసం ఒప్పుకోలేదు. మరోవైపు కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి భిక్షపతే నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ కూడా ఆయన అక్కడ డిమాండ్ చేసిన సిచ్యువేషన్. ఓవైపు ఎమ్మెల్యే చెప్పారు, మరోవైపు గ్రామ పెద్దలు చెప్పినా వినకుండా ఇక్కడ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తనకు పూర్తిగా ప్రాబల్యం ఎక్కువ ఉండడంతో గ్రామంలో తాను కూడా రెబెల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పాడు. దీంతో దాదాపుగా మోహన్ రావు సంబంధించిన అనుచరులు 100కు పైగా అనుచరులు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భిక్షపతి దాదాపు 100కు పై దాదాపు 200 మంది అభ్యర్థులంతా కూడా నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఇక బుజ్జగింపుల పర్వం పనిచేయకపోవడంతో బెదిరింపుల పర్వం మొదలు పెట్టారు. ఒకానొక సందర్భం లోపల మోహన్ రావును అక్కడి కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా తను వెనక్కి తగ్గకుండా ఇద్దరికి అనుచర గణం భారీగా ఉండడంతో బాహాబాహికి దిగే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే కలగజేసుకొని ఇద్దరికి సంబంధించిన నేతలను అదేవిధంగా వాళ్ళ అనుచరులను కూడా అక్కడి చెదరగొట్టడంతో కూడా భారీ స్థాయి ప్రమాదం జరిగిందని తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కనుక పోలీసులు కనుక సద్దుమణిగిపోతే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అనుకొని ఉండేవి. ఈ విధమైన పరిస్థితి దాదాపు 555 గ్రామ పంచాయతీలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10ల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేసిన నేపథ్యం లోపల రెబెల్ అభ్యర్థులను కనుక ఉపసంహరించుకోకపోతే ఎన్నికల లోపల ఓట్లు చీలే అవకాశం ఉండడంతో ఈ విధంగా బుద్ధగింపుల పర్వం మొదలైంది. అక్కడి వినకపోతే బెదిరింపుల పర్వం జరిగింది, ప్రలోభాల పర్వం జరిగింది. మొత్తానికైతే నామినేషన్ల ఉపసంహరణ టైం గడిచిపోవడం పూర్తిగా 3 గంటలు దాటిపోవడంతో ఇక రెండు వర్గాలు కూడా ఎన్నికలను చూసుకుందామంటూ కూడా ఛాలెంజ్ లా విసురుకున్న పరిస్థితి. సో మొత్తానికి ఇరు వర్గాలు దాడి చేయకుండా పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఏదైనా కూడా ఎన్నికల లోపల కాంగ్రెస్ అభ్యర్థి రెబెల్ అభ్యర్థి పోటీలో ఉండడంతో కూడా ఈ యొక్క జఫర్గఢ్ ఎన్నిక అయితే పూర్తిగా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు.